సంఘముగా ప్రతిపక్ష పాత్ర పోషించాలనుకునే మీరు ఎక్కడన్నా కాంగ్రెస్ పార్టీని విమర్శించారు. స్థానికంగా కూడా మరి ఎన్నికలు జరిగినప్పుడు ఇక్కడ ఒక కంపెనీలు తెస్తాం, నిరుద్యోగులకు ఉపాధి చూపిస్తాం, ఉద్యోగాలు ఇస్తాం, అనేక రకాలుగా చెప్పి ఇక్కడ గెలిచారు. ఇక్కడ గెలిచిన నాయకుల మీద ఎక్కడ మాట్లాడలే, కానీ ఓడిన నాయకుల మీదనే మీరు మాట్లాడుతున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ అంతర్భాగంగా మీరు మాట్లాడుతున్నారు అనడానికి మరి నిదర్శనం. కవిత గారికి ఇంకా మేము చాలా సందర్భాల్లో ఆమె ఇక్కడ మెదక్ వచ్చినప్పుడు బహుశా ఒక సంవత్సరం క్రితం మేము క్రిస్మస్కు మెదక్ వచ్చింది. మెదక్ వచ్చినప్పుడు మేము కూడా ఆమెను రిసీవ్ చేసుకున్నాం. ఇక్కడే ఆమె ప్రెస్ మీట్ పెట్టింది. మెదక్ బ్రహ్మాండంగా అభివృద్ధి జరిగింది. నేను గతంలో ఎప్పుడో చూసిన మెదక్ను, అట్లా లేదు. మెదకు భారీగా అభివృద్ధి 10 సంవత్సరాల టీఆర్ఎస్ పాలనలో మరి రోడ్లు కావచ్చు, కెనాళ్ళు కావచ్చు, చెక్ డ్యాములు కావచ్చు, అదేవిధంగా కలెక్టరేట్ కావచ్చు, ఎస్పీ ఆఫీస్ కావచ్చు, అదేవిధంగా లైబ్రరీ కావచ్చు, అనేక విధాలుగా మాట్లాడింది. కానీ ఎక్కడ కూడా అప్పుడు అభివృద్ధి అయిందని చెప్పిన ఇదే కవిత గారు మీరు పార్టీలకు వెళ్ళి పోవంగానే నేను మెదక్ ఏదో అద్భుతమైంది అనుకున్నా, కానీ ఇట్లుందా మెదకు అదే అంటే ఈమె 10 సంవత్సరాలుగా మెదక్కు రానట్టు, 10 సంవత్సరాలుగా మెదక్ అంటే తెలియనట్టు, నేను ఏదో అమెరికాలో ఉండే మెదక్ గురించి విన్నా, ఇక్కడ ఇట్లుంది అని చెప్పినట్టు మాట్లాడడం అనేది దురదృష్టకరం. ఒక పార్టీ మా అధినేత కూతురుగా ఆమె పార్టీని వీడిపోయినందుకు మరి మేమందరం గతంలో చింతించినాం. కానీ ఈరోజు పార్టీని విమర్శించడం, కేటీఆర్ గారిని విమర్శించడం, హరీష్ రావు గారిని విమర్శించడం అనేది అది పార్టీకి తీరని నష్టం కలిగించే విధంగా మీరు మాట్లాడుతున్నారు.